ఇప్పటికి 10 సార్లు మమ్మీ పొద్దున్న నుంచి నీళ్ళు నింపుతున్నా. నేను నీళ్ళు నింపుతున్నా, నీళ్ళు అయిపోతూనే ఉన్నాయి. ఏం అరుస్తున్నావు? మమ్మీ ఏందో ఈ కర్మ మరి నాకు. మీరు స్కూల్కి పోయేటప్పుడు ఎవరు నింపుతుండే ఎండాకాలంలో బాటల్లో? నేను నింపుతుండే. నేనేం అట్లా అనలే మమ్మీ. నువ్వు 10 సార్లు నింపే అరుస్తున్నావు, నేను 20-30 సార్లు నింపుతున్నా. నేనేం తర్వాలే? నేనేం అట్లా అనలే. అంతేరా అంతే. నేను చేసిన పని మీరేం చేస్తారు? జరుగురు ఇక. నేను ఇక్కడ ఇచ్చే అరే బోన్ మమ్మీ. ఎండ కనిపిస్తే చాలు బట్టలు ఆరేయాలి, బట్టలు తీయాలి మమ్మీకి. ఇదే పని ఇక. నువ్వు కూడా అరుస్తున్నావా? లేకపోతే ఏంది మమ్మీ, బెడ్షీట్లు ఆరేస్తున్నావు, బట్టలు ఆరేస్తున్నావు. చిన్నప్పుడు బట్టలు ఎవరు ఆరేస్తుండే? మీకు ఆరే నీకు రాకపోతే నేను ఆరేస్తుంటే. ఆరేసిన బట్టలు మళ్ళా 10 సార్లు ఆరేస్తున్నావు, వాసన వస్తుందని. ఏంది? స్విమ్మింగ్ పోతే ఒక జత, స్కూల్కి పోతే ఒక జత, ఇంటికి వస్తే ఒక జత, మళ్ళీ ఆడుకున్నాక కూడా ఒక జత. ఇవన్నీ ఎవరు ఆరేస్తుండే? నేను ఎట్లా ఆరేసిండొచ్చు మరి? సరే జరుగు, నువ్వు జరుగు, ఇక జరుగు. నేను ఆరేసుకుంటా, జరుగు. నేను ఆరేసా మమ్మీ, ఏదో మజాక్ చేస్తుండే. నేను ఆరేస్తా. నేను ఆరేసా అన్నా కదా, పోను మరి ఆరే. అకి మమ్మీ నేను ఇల్లుకుమన్నది ఊకేసి. ఏంది సౌమ్య? మమ్మీ నీకు చెప్పింది, నాకు కాదు. నాకు తెలుసు. నాకేం చెప్పలే, నీకే చెప్పింది. ఊకేసే గమ్మన. నేను ఇప్పుడు కింద ఇల్లుకితే నువ్వేం చేస్తావు? నేను వాటర్ బాటిల్ నింపుతా. నిజంగా వాటర్ బాటిల్ నింపుతావా? నింపుతా. సరే నింపుపో, నేను ఇల్లుకేస్తా. A few moments later. వావ్, అంత జల్దీ చేసేసినావా? చెమటలు కూడా రాలేవు నీకు. చూసినావా సౌమ్య, ఇల్లు ఎంత నీట్ గా అయిపోయిందో. అట్లెట్లా చేసినావు నువ్వు? నేను యూజ్ చేసిన అగారో సుప్రీం స్టిక్ వాక్యూమ్ క్లీనర్ తెలుసా? దీంతో ఇల్లంతా చక్కాచక్ నీట్ గా అయిపోయినాయి. ఈవెన్ సోఫాలు కూడా. బాగుంది ప్రోడక్ట్. జల్దీ అయిపోగొట్టేసిన పని అయితే. నేను చూసినావా, ఇది వచ్చేసి 2-in-1 వాక్యూమ్ క్లీనర్ విచ్ కెన్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ ఎ సింపుల్ హ్యాండిల్ టు స్టిక్ వాక్యూమ్ క్లీనర్. దీంట్లో 400 వాట్స్ పవర్ఫుల్ బ్రష్లెస్ DC మోటార్ ఉంది, అప్ టు 25 kPa సక్షన్ పవర్. ఇది మనం మల్టీపర్పస్ గా డ్రై ఫ్లోర్ ని క్లీన్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో 0.5 లీటర్ బ్యాగ్లెస్ డస్ట్బిన్ ఉంది. దీంట్లో 2000 mAh బ్యాటరీ ఉంది అండ్ కమ్స్ విత్ 3 అడ్జస్టబుల్ సక్షన్ మోడ్, లో, మీడియం అండ్ హై. అండ్ ఇది 270 డిగ్రీ రొటేషన్ చేస్తుంది, అంటే ఈజీ క్లీన్ చేసుకోవచ్చు మంచిగా ఏ మూలకైనా సరే. అండ్ ఇవి వచ్చేసి దీని అటాచ్మెంట్స్ అన్నమాట. అండ్ కమ్స్ విత్ హెపా ఫిల్టర్ అండ్ 1 యూజర్ మాన్యువల్ అండ్ ఛార్జింగ్ కేబుల్ అండ్ వాల్ బ్రాకెట్ కూడా వస్తుంది. మనం ఈజీగా వాల్ కి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఎట్లుంటది మరి? నేను బ్రెయిన్ వాడినా, నువ్వు స్ట్రెయిన్ అయినావు. తెలుసు బాగా వాడతావు ఇట్లాంటివి. సో మీకు కూడా ఈ ప్రోడక్ట్ కొనాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంది, అక్కడ నుంచి పర్చేస్ చేయండి. ఉబ్బరిస్తుంది సౌమ్య, ఉబ్బరిస్తుంది నాకైతే. ఎవడో పెట్టి టీవీలా పెంగ్విన్ చూడకి. పెంగ్విన్ చలి పెట్టదే, నాకైతే ఇన్నే చలి పెడుతుంది. పోదాం అట్లా, మనం కూడా మంచిగా పడుతుంది. మన దగ్గర కూడా అట్లా స్నో పడితే ఎంత మంచిగా ఉంటది ఎండాకాలంలో. అవును సౌమ్య, నిజంగా. అబ్బబ్బబ్బా, ఓ స్నో చూస్తే నాకైతే గూస్ పింపుల్స్ వస్తున్నాయి నాకు నిజంగా. అమ్మో, నాకైతే ఇప్పుడు జల్దీ నవ్వేలా స్విమ్మింగ్ చేయబోయేస్తుంది. నీకు? నాకు కూడా. చూసింది చాలు, టీవీలో చూసి కూడా చలి పెడుతుందంట. ఎందుకే మమ్మీ నీకు అంత కుళ్ళు? టీవీ కూడా చూడనియవా? టీవీలో చూసి చలి పెడుతుందంట. అరే కనీసం టీవీలో చూసానా మేము చల్లగా ఆస్వాదిస్తున్నాం మమ్మీ, బయట ఎండగొడుతుందని. ఓవర్ యాక్షన్ కూడా లిమిట్ ఉంటది. నువ్వేమో వచ్చి టీవీ పని చేసావు కావాలని. బట్టవాజి నాటకాలు. కుళ్ళు అది బంద్ చేయని ఉబ్బరిస్తుంది నాకైతే. బెంజీ, నీకు మంచి డ్రెస్ వేస్తుందా? మంచి ఫోటో షూట్ చేశాను ఇది దా కరా. అరే ఇక్కడ రా బెంజ్. అరే ఇక్కడ డ్రెస్ వేస్తుందా బెంజ్? నువ్వు కథలు వాడకుండా కర్రా, నువ్వు కర్రా. బెంజి బట్టలు వేసిరా అంటే పిచ్చి లేచిందా నీకు బెంజి? పిచ్చిగిన లేచిందారా నీకు? అట్లా సతాస్తున్నావు దాన్ని. అరే మమ్మీ, అది చూడు మమ్మీ, బట్టలు వేసుకోకుండా ఎట్లా వండుకుందో. మంచిగా చేసిన అనుకో, ఫోటోలు దింపి అట్లా ఫోటో ఫ్రేమ్ చేపిద్దాం అనుకుంటారా. దానికి ఉబ్బరిస్తుంది ముందే. అందుకే చూడు, నువ్వు బట్టలు వేస్తా అంటే ఎట్లా వండుకో చూడు కింద వచ్చి. చెక్ ఏ పండే బెంజి దాని కిందనే వండు. దానికి కూడా ఇష్టం లేదు ఎండాకాలం ఉబ్బరిస్తుందని. పో అక్కడవో. అబ్బా, ఏమన్నావు అన్నావు ఆ బెంజ్ కింద. నువ్వైతే మంచిగా వండుకున్నావు బండల మీద. ఈ ఐడియా ఏదో బాగుంది, నేను కూడా బండల మీద వండుతా ఇప్పటి నుంచి. చల్లగా ఉన్నట్టుంది బెంజి కింద. అరే కింద కూర్చొని ఎందుకు తింటున్నారా? పైన కూర్చొని తిను. మమ్మీ
నేను కింద కూర్చొని తింటా మమ్మీ, నాకు ఈయనే కంఫర్ట్గా ఉంది, ఈయనే తింటా. మమ్మీ చల్లగా ఉంది మమ్మీ కింద, నీకు అర్థమైతే లేదు, మస్తు చల్లగా ఉంది. ఈ టెక్నిక్ బెంజ్ ఇచ్చింది నాకు. అదంటే బెంజిరా, నువ్వేమన్నా బెంజివా? అంటే ఇప్పుడు బెంజ్ కూర్చున్నప్పుడు లేదు కానీ నేను కూర్చుని వచ్చిందా, నేను కిందనే కూర్చుంటా. అవసరం లేదు నాకు డైనింగ్ టేబుల్. ముందే ఎండాకాలం ఎట్లా కాలుతున్నాయి, కుర్చీలు కాలుతున్నాయి, సోఫాలు కాలుతున్నాయి, బెడ్లు కాలుతున్నాయి, పండులే చల్లగా ఉన్నాయి, జరా కిందనే కూర్చున్నాను. కార్పెట్ ఎందుకో ఏమో. అరే కిందెందుకు కూర్చుంటున్నావురా, పైన సోఫా మీద కూర్చో. ఇట్లనే కూర్చున్నా మమ్మీ, ఇట్లనే కూర్చున్నాను, బండల మీదనే కూర్చుంటా. కార్పెట్ మీద కూడా కూర్చోను, సోఫా మీద అయితే అసలే కూర్చోను నేను. అదే ఆ కార్పెట్ లేపి మరీ కూర్చుంటున్నావు, ఎందుకట్లా? బండల మీదనే కూర్చుంటా. పిచ్చిలేసిందా? నాకు ఇట్లనే కంఫర్ట్గా ఉంది. ముందే ఎండాకాలం ఉబ్బరిస్తుంది. పో లస్సీ తాగు, పో చల్లబడతావు. చూడు ఇట్లా ఇట్లా అంటుకున్నందుకని, ఇట్లా అంటుకుంటే ఈ మొత్తం పచ్చిగా అవుతుంది అది. అమ్మా నువ్వు పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు, ఎండ దెబ్బ తాకినట్టుంది. ఇట్లనే కూర్చుంటా, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. కూర్చోరా కొడుకు, కిందనే కూర్చో. గురుకలాపు నువ్వాపు, నేను కాదు. గురుకలు నువ్వు కొట్టుకుంటే నన్నే ఉంటావు. గురుకలు నువ్వు కొట్టుకుంటా, ఇంకా నేనెవరిని అనాలే? నేను గురుకలు కొట్టుకుని ఆపేసిన జమానా కిందనే. మరి నువ్వు కొట్టుకుంటే ఇంకెవరు కొడుతురు గురుకలు? అరే నువ్వు అరా గురుకలు కొట్టేది? ఇంత మంచి బెడ్ ఉన్నాక పైన వంట కింద వండుకుంటా ఏమరా లేవు. అరే ప్లీజ్ డిస్టర్బ్ చేయక, నేను కిందనే అనుకుంటా, ప్లీజ్ కిందనే అంటా నేను. పో ఇక్కడ తిరుగు. అది కొత్త నుండి ఎట్లనే చేస్తున్నాడు, కింద కూర్చుంటున్నాడు, కింద తింటున్నాడు, కింద వండుకుంటున్నాడు, ఏందో ఏమంది. ఇది పండుకోడాడు, పండుకోను ప్లీజ్. ఎందుకట్లా చేస్తున్నాడు? ఏమో కిందనే చల్లగా ఉందంట. పరిస్తుంది. ఏ జల్దీ చెప్తే వంట చేస్తా నేను. ఏం కావాలి, ఏం వండాలి చెప్పండి తొందరగా. ఏమని వండు మమ్మీ, చల్లగా. అదే చల్లగా ఏం వండాలి చెప్పండి. చల్లగా తిననీకొండు మమ్మీ. చల్లగా తిననీకే, ఓకే. చల్లగా తాగనికొండు మమ్మీ. చల్లగా తాగనీకే, ఓకే. ఇంకా చల్లగా అంచుకు కూడా ఉండాలి చూడు, ఇప్పుడే చెప్తున్నా. చల్లగా అంచుకు కూడా, ఓకే. అన్ని చల్లగా చేసి తీసుకొస్తా. మొత్తం చల్లగా ఉండాలి, ఓకే. ముందే ఎండాకాలం చల్లగా ఉండుర్రి. ఇదిగోండి మీకోసం చల్లగా రెడీ అంట. మీకోసం చల్లగా ఉండనీకి అన్నం మీద ఐస్. సూపర్. చల్లగా తాగాలన్నారు కదా, అందుకే నీళ్ళ మీద ఐస్ వేసిన. డబల్ సూపర్. ఇంకా అంచుకు కూడా కావాలన్నారు కదా, అందుకే చల్లగా ఐస్ ముక్కలు. అంచుకి ఐసా? అంచుకి తినండి, చల్లగా ఉండండి. సూపర్. అదిరిపోయింది కదా. అదిరిపోయింది మమ్మీ. అదిరిపోయింది. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇట్లాంటి సమ్మర్ వీడియోలే కావాలంటే సమ్మర్ వీడియోస్ అని కామెంట్ చేయండి. ఓకే గైస్, బాయ్.